ఇవాళ నేను ఐయుఐ ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంటా కాదా? దీని గురించి మాట్లాడతాను. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో, ఫర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్లో కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళకు 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి బ్రాడ్గా. ఫస్ట్ది ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే టాబ్లెట్స్ ద్వారా ఒక ఎగ్ పెరిగేలా చేసి విడుదలయ్యే సమయాన్ని కరెక్ట్గా వాళ్ళకి తెలియజేసి ఏది బెస్ట్ టైమో కలిసి ట్రై చేయడానికి అనేది చెప్తాం. సో ప్యూర్లీ టాబ్లెట్స్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. కొంతమంది కపుల్స్ కి ఈ పరంగా ట్రీట్మెంట్ ఒక 5-6 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత కూడా సక్సెస్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకు ఐయుఐ ఉంటుంది. సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈ కారణంగా చాలా మంది కపుల్స్ అసలు ఐయుఐ అవసరం అంటారా, డైరెక్ట్ గా టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతి వెళ్ళిపోతే బెటరా, ఇది యూజ్ ఉంటుందా ఈ ట్రీట్మెంట్ అనేది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇవాళ నేను దాని గురించి మాట్లాడతాను. మొదటిగా మనం చూసినట్టయితే ఒక లేడీ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇలా ఉంటుందండి. అంటే ఇది గర్భసంచి, 2 వైపులా ట్యూబ్స్ ఉంటాయి, ఇక్కడ అండాశయాలు ఉంటాయి. మనకు ఒక ఎగ్ విడుదలైన తర్వాత ట్యూబ్ ఇక్కడి వరకే వెళ్ళి ఆగుతుంది. భర్త భార్య కలిసినప్పుడు కణాలు ఈ కింద ముఖద్వారం, గర్భసంచి ముఖద్వారం దగ్గర వెజైనాలో పడతాయి. ఇక్కడ ఎన్నో కోట్లలో పడిన కణాలు స్విమ్ చేసుకుంటూ ఈ డిస్టెన్స్ అంతా వెళ్ళి ఎగ్ ని కలుసుకొని, ఎగ్ కణం కలిసి ఫర్టిలైజేషన్ జరిగి ఒక పిండం తయారై, ఆ తయారైన పిండం మళ్ళీ ఈ డిస్టెన్స్ వెనక్కి వచ్చి గర్భసంచిలో అతుక్కుంటేనే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుంది. న్యాచురల్ గా ఇలా జరగాలి. నువ్వు ఐయుఐ వెళ్ళినప్పుడు మీకు ఎలా ఎక్స్ట్రా సక్సెస్ రేట్ వస్తుంది అంటే, నార్మల్ సిచ్యువేషన్ లో కణాలు ఇక్కడ కింద పడతాయి. మేమేం చేస్తున్నాము, భర్త ఇచ్చిన కణాలని మంచిగా ప్రాసెస్ చేసి అవసరం లేని డెడ్ స్పర్మ్స్, కదలిక లేని కణాలని వాటన్నిటిని సపరేట్ చేసేసి మంచి కదలిక ఉండే కణాల ఫ్రాక్షన్ మాత్రమే తీసుకొని పైన భాగంలో ఇక్కడ వేస్తున్నాం. ఇలా వేయడం వల్ల మీకు సక్సెస్ రేటు 4-5 రెట్లు న్యాచురల్ గా ట్రై చేయడం కంటే ఎక్కువ అవుతుంది. ఎలా ఎక్కువ అవుతుంది? ఫస్ట్ పాయింట్, కింద పడాల్సిన కణాలు పైన వేస్తున్నాం కాబట్టి ఎగ్ వరకు రీచ్ అయ్యే డిస్టెన్స్ ని మేము బాగా తగ్గించేస్తున్నాం. ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ గర్భసంచి మూతి సర్విక్స్ కనపడుతుంది కదండి, ఈ భాగం నుంచే మీకు ఈ తెల్లబట్ట లేదంటే ఆ మ్యూకస్ లాంటి జెల్లీ సబ్స్టెన్స్ అదంతా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఎన్నో స్పర్మ్స్ కణాలు వచ్చి ఇక్కడ ట్రాప్ అయిపోతూ ఉంటాయి. సో అవన్నీ మనం లూజ్ అవుతున్నాం. మనం ఇక్కడ బైపాస్ చేసి కణాలను పైన వేసినప్పుడు సర్విక్స్ ని పూర్తిగా దాటేస్తున్నాం. సో అందుకని ఇది సెకండ్ బెనిఫిట్. ఆఖరి బెనిఫిట్ వచ్చేసి నేను ముందే చెప్పాను, కణాలను యాజ్ ఇట్ ఈస్ వేయము, మేము దాన్ని ప్రాసెస్ చేసి ఈ డెడ్ స్పర్మ్స్ అవన్నీ తీసేసి మంచి కదలిక ఫ్రాక్షన్ నే వేస్తున్నాం కాబట్టి గర్భసంచి ఎక్కువగా ఇరిటేట్ అవ్వదు. సో ఎక్కువగా ఇరిటేట్ అయ్యి ఎక్కువ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతే కూడా మనకు స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇబ్బంది అవుతుంది, లేదా పిండం అతుక్కోవడానికి కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇవన్నీ చేయకుండా కామ్ గా ఉంచుతుంది అనమాట ఎన్వైరన్మెంట్. ఇలా 3 రకాలుగా ఐయుఐ హెల్ప్ చేస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటి? ఇవంతా ఇంత బాగున్నా కూడా ఇన్ నంబర్ మీరు అడిగితే ఐయుఐ సక్సెస్ రేటు ఒక 15% లేదా 20% మాక్సిమం చెప్తారు ఇన్స్టిట్యూట్స్. ఎందుకు ఇంత తక్కువగా ఉందంటే, 10 మందికి చేసుకుంటే ఒకరిద్దరికే సక్సెస్ అవుతుందా? ఎందుకు ఈ పర్సంటేజ్, ఎందుకు ఇంత తక్కువ సక్సెస్ రేట్ అంటే, ఐయుఐలో మనకు కనపడనివి, మనం తెలుసుకోలేనివి చాలా విషయాలు ఉంటాయండి. మొదటిగా ఫస్ట్ థింగ్, ఎగ్ రిలీజ్ అయ్యింది అని మేము అంటాం. స్కాన్ లో మాకు ఒక ఎగ్ కూర్చొని ఉన్న బ్యాగ్ రప్చర్ అయినట్టు సైన్ కనపడుతుందే తప్ప, దాని లోపల ఉన్న ఎగ్ చాలా చిన్నగా ఉంటుందండి. మైక్రోస్కోప్ లో మాత్రమే చూడగలం. సో అది మనకు అది విడుదలైందా లేదా, విడుదలైన గుడ్డు ట్యూబ్ లోకి వెళ్ళిందా లేదా, కణాలు మనం డ్రాప్ చేసిన తర్వాత ఆ కోట్లలో ఉన్న కణాలు అట్లీస్ట్ ఒక్క కణమన్నా గుడ్డు వరకు చేరుకుందా, లోపల కలయిక జరిగిందా, లేదా జరిగిన తర్వాత తయారైన పిండం వచ్చి గర్భసంచి దాన్ని రిజెక్ట్ చేసేసిందా, బాలేదు కాబట్టి. సో ఇలా ఏ ప్రాబ్లం వల్ల ఐయుఐ ఫెయిల్ అయింది అన్నది కాంక్రీట్ గా ఇది ప్రాబ్లం అని చెప్పడం చాలా కష్టం. ఏవైనా ఈ ప్రాబ్లమ్స్ లో ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. ఒక కపుల్ కి ఐయుఐ ఎన్నిసార్లు చేయొచ్చు? 1 time, 2 time, మాక్సిమం 3 times చెప్తామండి. ఎందుకంటే రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఏం ప్రూవ్ అయిందంటే సక్సెస్ రేట్ ఐయుఐది ఒక 3వ సైకిల్ వరకు 20-25% వరకు వెళ్ళి 4వ సైకిల్ నుంచి పడిపోవడం నోటీస్ చేశారు. అంటే ఆ కపుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఐయుఐ వర్క్ అవ్వదు. సో అప్పుడు మీరు 3 times దాకా ట్రై చేసి కూడా ఫెయిల్ అయితే మాత్రము
మేబీ నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి. దాంట్లో ఏంటి అంటే, ఒకటి డైరెక్ట్ గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళొచ్చు, ఎక్కడైతే ట్యూబులతో సంబంధం లేకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. లేదా మీరు లాపరోస్కోపీ కెమెరా పెట్టి లోపల ఎలా ఉందో చూసుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరి చేసుకొని మళ్ళీ ఫాలో అప్ లో మీరు ఐయుఐ అటెంప్ట్ చేయొచ్చు. అందుకని ఐయుఐ ట్రీట్మెంట్ పనికిరాదు, అవసరం ఎందుకు, దాన్ని బైపాస్ చేసి వెళ్ళిపోదామా అన్న మైండ్ సెట్ అవసరం లేదండి. ఐయుఐకి పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కపుల్స్ కి ఐయుఐ చేస్తే బెస్ట్ మనకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. యంగర్ ఏజ్ పీపుల్, అంటే కొంచెం 35 లోపల ఉండాలండి వయసు వైఫ్ కి, అండ్ మ్యారేజ్ అయ్యి ఎక్కువ టైం కాలేదు, ఒక 3-4 years అవుతుంది. సో ఇలాంటి వాళ్ళలో చాలా మంచి హెల్ప్ అవుతుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఫ్యూ పీపుల్ ఏమవుతుందంటే ఏం ప్రాబ్లం ఉండదండి, వైఫ్ అంతా బానే ఉంది, హస్బెండ్ కణాలు బానే ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అవుతుంది, పీరియడ్స్ కరెక్ట్ గా వస్తున్నాయి, అయినా కూడా వాళ్ళకి న్యాచురల్ గా రావట్లేదు, టాబ్లెట్స్ తో కూడా సక్సెస్ రాలేదు. అలాంటి వాళ్ళు కూడా ఐయుఐ వెళ్తారు. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళలో కంపారిటివ్లీ ఐయుఐ సక్సెస్ రేట్ అంత గొప్పగా ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే నేను చెప్పిన వాటిలో ఏదో రీజన్స్ ఉంటాయి, అంటే ఏదో మైన్యూట్ లెవెల్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళకి అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళలో ఐయుఐ ట్రై చేయాలి అనుకుంటే మీరు ఎప్పుడు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకొని ఒక స్టిమ్యులేటెడ్ ఐయుఐ సైకిల్ కి వెళ్ళండి. న్యాచురల్ సైకిల్లో తనకి ఎలాగో ఎగ్ పెరుగుతుంది కదా, సో ఎగ్ విడుదలైనప్పుడు ఐయుఐ చేసుకుందాము. టాబ్లెట్స్ ఎందుకు ఎగ్ పెరగడానికి అంటే రీసెర్చ్ జరిగిందండి దాని గురించి. అలా న్యాచురల్ సైకిల్ ఐయుఐ ఎటువంటి బెనిఫిట్ ఇవ్వదు అని చెప్పేసి. సో రాదర్ మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోకూడదు అలాంటివి వెళ్తుంటే. మీరు ఎప్పుడైతే ఐయుఐకి వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ యాడ్ ఆన్ చేసి ఒక తెచ్చిన ఎగ్ గ్రోత్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు మీరు ఐయుఐ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.